హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల ఉండే వాస్తవాలు అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు తటస్థ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే. తాజాగా జరిగినటువంటి పరిణామం ఉప ఎన్నికలు, ఒంటిమిట్ట కావచ్చు, అట్లాగే పులివెందులు కావచ్చు, ఈ రెండిటి ఎన్నిక తీరును ఎలా చూస్తారు, రిజల్ట్ను ఎలా చూస్తారు? అంటే నిజానికి అది ఒక పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి కుటుంబానికి, అట్లాగే జగన్ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న వాళ్ళకి పెట్టని కోట. అక్కడ ఒక జెడ్పీటీసీ ఎన్నిక ఓడిపోవటం అనేది వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింటం అవుతుంది. అంటే ఈసారి అంటే ఎన్నికల్లో ఇప్పుడు నిజానికి అక్కడ డిపాజిట్ కూడా కోల్పోవటం అంటే ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి పలుకుబడి తగ్గిందా, లేదంటే ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు వీళ్ళు ఏమైనా గట్టిగా కట్టడి చేయటం, లేదంటే ఈ మధ్యలో ఎలక్షన్ మేనేజ్మెంట్ అనే కొత్త పదం ఒకటి వస్తుంది కాబట్టి ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల జరిగిందా, లేదంటే ప్రజల్లో ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత వచ్చిందో అట్లాగే పులివెందులో కూడా వ్యతిరేకత వచ్చిందా, లేదంటే ఇంతకుముందు వాళ్ళకున్న పులివెందుల మీద ఉన్న పట్టు, అంటే జనరల్గా ఈ ఫ్యాక్షనిస్టు జిల్లాల్లో ఎక్కడైనా సరే అక్కడ ఉండే బలమైన ఫ్యాక్షనిస్టులు ఇద్దరి మధ్య బలాబలాలే అక్కడ ఎన్నికలు నిర్ణయిస్తాయి. అంటే కేవలం రాజకీయాలు, ఎన్నికలు ఇవన్నీ కూడా ఎంత డెమోక్రసీ అని చెప్పుకున్నా సరే అక్కడ బలమైన వర్గాలు ఎవరున్నారో, బలమైన ఫ్యాక్షన్ లీడర్లు ఎవరున్నారో వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పట్టు ఏమన్నా సడలిందా అని అనుకోవాలి ఫలితాలను చూస్తుంటే. రైట్. అంటే అక్కడ ఎలక్షన్ రోజున పోలింగ్కి పోనీయకపోవడం, ఏజెంట్లను రానియకపోవడం, పోలీసులు నిర్బంధించడం, ఇవన్నీ కారణం అన్నటువంటిది వీళ్ళు చేసేటటువంటి వాదన. దాన్ని ఎలా చూడాలి? అంటే అట్లాగా జరుగుతాయి, అంటే విజువల్ అయితే కనబడుతున్నది అక్కడ జరిగినటువంటి ఇష్యూస్. కాకపోతే దాన్ని ఎలాగ అధిగమించాలి? ఒకవేళ ఇప్పుడు రేపైనా సరే ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటుంటాయి, అప్పుడు ఎలాగ అధిగమించాలి వీళ్ళు? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎన్నికలు అంతా న్యాయంగా జరుగుతాయా, ఎన్నికలంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయా అంటే ఇప్పుడు ఎన్నికల కమిషనే ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఆ ఉద్యోగస్తులు కానీ, ఎవరైతే ఎన్నికలు నిర్వహించే వాళ్ళు కూడా, లేదా పోలీస్ అధికారులు కానీ మళ్ళీ అక్కడ ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా ఎన్నికల సిబ్బంది కానీ వాళ్ళు కానీ జనరల్గా మన అనుభవాన్ని బట్టి చూస్తే ఎక్కడైనా బలమైన వర్గం కానీ, బలమైన నాయకులు కానీ, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంటే కానీ అట్లాంటి చోట్ల వాళ్ళకి ఎంతో కొంత ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అలా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ప్రభుత్వం ఉండంగా జరిగిన ఎలక్షన్స్లో కూడా మరి అట్లాంటి ఫేవర్ వాళ్ళకి, ఎందుకంటే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా కట్టడి చేసే అవకాశం వచ్చింది. కట్టడి చేశారు, హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఈ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే కొంతవరకు ఇది పనిచేస్తుంది, కానీ పూర్తిగా దానివల్లనే ఇప్పుడు ప్రజాభిప్రాయం మారుతుందా, దానివల్లనే ఎన్నికల విజయాలు సాధిస్తారా అనేది మరి ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ జగన్కి పార్టీ మీద పట్టుపోతుందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మీద పట్టుపోతుందా? అంటే అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేవలం పులివెందుల్లో ఇది జెడ్పీటీసీ ఎలక్షనే తప్ప అదేమీ అసెంబ్లీ ఎలక్షన్ కాదు, లేదంటే ఇంకా అంత పెద్ద ఎలక్షన్ కాదు. దాని పరిమితి అనేది చాలా పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేయటం అనేది ఒకటి అయిపోయింది. ఎందుకంటే మీడియాలో టీవీ ఛానల్స్ కానీ, పేపర్లు కానీ ఒకవైపు చీలిపోవటం వల్ల నిజానికి ఒక జెడ్పీటీసీ ఎన్నికకు ఇంత కవరేజ్ ఇవ్వటం కానీ, ఇంత హైప్ క్రియేట్ చేయటం కానీ మీడియాలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎలా తయారైందంటే రాజకీయాలని ఇప్పుడు మీడియా నడిపిస్తుందంటే, రాజకీయాలను మీడియా నడిపిస్తుందా, లేదంటే కేవలం మీడియా రాజకీయాలను రిపోర్ట్ చేస్తుందా అనేది అర్థం కావట్లేదు. అందుకని జెడ్పీటీసీ ఎలక్షన్కి ఇవ్వాల్సిన కవరేజ్ కంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఇదేదో జగన్మోహన్ రెడ్డికి మొత్తంగా కూడా పట్టు కోల్పోతాడు, ఆయన పార్టీ మీద పట్టు కోల్పోతాడు, ఇవన్నీ మనం అనుకోని అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది పరిమితమైన ఫలితము. దానికి తోడు మొన్న ఎలక్షన్స్లో కూడా 40% అనేది వాళ్ళకి దగ్గర 40% ఓటింగ్ వాళ్ళకు ఉంది. పోయినసారి తెలుగుదేశం ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళకి 39 అట్లా వచ్చింది. అంటే ఇక్కడ మనం కుల సమీకరణలు చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా
రాజకీయ సమీకరణలు చూసినా సరే ఈ ఒక ఓడిపోయిన ప్రతిపక్షానికి కూడా గణనీయమైన ఓటింగ్ ఉంటుంది. వాళ్ళకి కూడా బలం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక మనం ఎంత చెప్పినా సరే రెడ్డి, కమ్మ, కాపు ఈ కులాల బలాబలాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరినే ఒక కులం వెనకమాల పడిపోవటమే తప్ప వీళ్ళు నిర్దిష్టంగా వీళ్ళు డిసైడ్ చేయలేరు. నాయకత్వం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం అర్జెంటుగా ఇప్పుడు ఏదో ఈ జెడ్పీటీసీ ఎన్నిక పులివెందుల్లో ఓడిపోవటం వల్ల, ఒంటిమిట్టలో ఓడిపోవటం వల్ల జగన్ వైఎస్ఆర్సీపీ బలహీన పడిందనో, లేదంటే హఠాత్తుగా జగన్కి పార్టీ మీద గ్రిప్పు పోయిందనో అనుకోలేదు. రైట్. తాజాగా జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. రాహుల్ గాంధీ ఓట్ చోర్ గురించి దేశమంతా మాట్లాడుతున్నాడు, ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈ మధ్యన ఈ ఓట్ చోర్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా గత కొన్ని అంటే ఈ ఓటమి అప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళ ఫీలింగ్ అంతా కూడా కార్యకర్తల అభిమానులది ఈవీఎంలు మేనేజ్ చేశారు, లేకపోతే కనుక ఇవి కూడా అంటే ఎలక్షన్ పిటిషన్స్ వేసినా సరే వీవీప్యాట్లు లెక్కేయడానికి ఒప్పుకోలేదు. ఇదంతా కూడా సెంటర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్తోనే నడుస్తోంది. ఆ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కావడం వలన అన్నటువంటిది వాళ్ళు వాదిస్తూ వచ్చారు. దాంతోపాటు 12% ఓట్లు దాదాపుగా లక్షల్లో ఓట్లకి సంబంధించి తేడా వచ్చింది అన్నటువంటి జగన్ కూడా ఆరోపిస్తూ ఆంధ్రాలో అంటే పోలైన ఓట్ల కంటే కూడా కౌంట్ అయిన ఓట్లు ఎక్కువ వచ్చినాయి, దీని మీదన ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ అన్నటువంటిది తను వాదిస్తున్నాడు. అంటే వైసీపీని కాంగ్రెస్తో కలవమని చెప్పి కార్యకర్తల అభిమానులు కోరుతుంటే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఒక్కటే హాట్ లైన్ ఫ్రెండ్స్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఈ ఓటు చోరీ అనేది ఇప్పుడు ఈవీఎంలు వాడాలా, ఈవీఎంలు వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది, లేదా బ్యాలెట్ పేపర్ తోటి ఎన్నికలు ఏం జరుగుతుంది అనే చర్చ చాలా రోజులుగా నడుస్తుంది. అంతకుముందు హరిప్రసాద్ అనే ఆయన కూడా ఏదో ఒక ఓటింగ్ మిషన్ తీసుకొచ్చేసేసి అది దానివల్ల దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. కానీ అంటే చాలా దేశాల్లో ఓటింగ్ మిషన్లు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసేశారు. ఇండియాలో అయితే దానికి వీవీప్యాట్లు అనేది ఒక పరిష్కారం కింద చూపించారు. అంటే ఇప్పుడు ఓటు చోరీ జరిగింది అంటే మరి ఇంతకు ముందు కూడా ఏమైంది అనేది ప్రశ్న ప్రతిపక్షం నుంచి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు మరి రాహుల్ గాంధీ కనుక ఈ ఉద్యమాన్ని లేవనెత్తారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోని ఇండియా కూటమిలో చేరటమా, లేదంటే ఈ ఇష్యూ ఈ ఒక్క అంశానికి రాహుల్ గాంధీతో గళంగా కలిపి ఇట్లా మేము కూడా బాధితులమే, మరి మా సంగతి ఏంటో అని కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మరి దాన్ని ఆయన ఉపయోగించుకోవచ్చు కదా. అంటే ఆయన అంటోంది ఇదే, వీళ్ళ ముగ్గురు ఒకటి కాబట్టి వాళ్ళతో మనం కలిసేది ఏంటి అనే పాయింట్ అంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రోజు హాట్ లైన్ ఫ్రెండ్స్ అన్నటువంటి వాదన తీసుకొచ్చారు తెర మీదకి. అంటే ఇప్పుడు అల్టిమేట్గా మళ్ళీ మోడీ ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రధాని మోడీకి కూడా మోడీకి కొంత ఈయన మీద జగన్మోహన్ రెడ్డి మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉందనేది కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ విషయం కూడా మాట్లాడారు. ఇప్పుడు మోడీ చలవ ఉండబట్టే ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే, లేకపోతే ఇన్ని ఆరోపణలు వచ్చినా సరే ఆయన కామ్గా ఉన్నారని చెప్పేసి ఆయన కొంచెం కూల్గా ఉండే పరిస్థితి ఏర్పడింది అనేది కూడా చెప్తారు. అంటే ఇవన్నీ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే ఇప్పుడు అసలు నిజంగా ఇప్పుడు ఈ ఎన్నికల ఓటింగ్ మిషన్ని మేనేజ్ చేయడానికి అవకాశం ఉందా, ఓటు చోరీ జరుగుతుందా అనే విషయం మీద ఫోకస్ పోయి ఇదొక రాజకీయ యుద్ధం కింద మారుతుంది. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో కూడా దాదాపుగా 45 లక్షల ఓట్లు, 60 లక్షల ఓట్లు, 65 లక్షల ఓట్లు తీసేసినట్టుని ఖచ్చితంగా చూపించండి, ఏ కారణాలతో తీసేశారా అనేది చెప్పమని చెప్తున్నారు. అంటే మనం చూస్తున్నాం, మన ఇల్లు మారితే మన ఓటు తీసేస్తారు. లేదంటే ఇప్పుడు మొన్న హైదరాబాద్లో కూడా ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏం చెప్పాడు, 25 లక్షల ఓట్లు మేము పోయినాయి, మేము తీసేసామని క్షమాపణ చెప్పాడు. అంటే నిజానికి ఇప్పుడు ఎన్నికలు జరిగే విధానంలో కానీ, లేకపోతే ఎన్నికల కమిషను సరిగా వ్యవహరించకపోవటం కానీ, వీటి వల్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఇబ్బందులు చివరికి ఏంటంటే రాజకీయ యుద్ధాల కింద మారుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ టైంలో కూడా ఇప్పుడు శేషన్ ఉన్నాడు, శేషన్ టైంలో శేషన్ ఖచ్చితంగా వ్యవహరించడం అనేది అప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ అయింది, అప్పుడు కాంగ్రెస్కి డిసడ్వాంటేజ్ అయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎన్నికల సంఘం అనేది ఇప్పుడు ఒక
దాన్ని అంటే అదొక అటానమస్ బాడీ, దాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బాడీ లాగా కాకుండా ఆ, అది పని సరిగ్గా నిర్వర్తించకపోవటం వలన, అది సరిగ్గా చేయాల్సిన బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోవటం వలన, ముఖ్యంగా ఓటర్ లిస్ట్ విషయంలో చాలా గ్యాప్లు ఉన్నాయి. అంటే మనకి మన ఓటు, మన విషయంలో కూడా చూస్తాం, కొంచెం అటు ఇటు అయినా సరే ఓటు వెళ్ళిపోద్ది, మన ఇల్లు మారినా ఓటు పోద్ది. ఆ, అసలు ఈ పర్మనెంట్ రెసిడెంట్ అనేది కూడా ఒకటి, దానికి సంబంధించి కూడా సమస్య ఉంది. ఇప్పుడు మైగ్రెంట్ కార్మికులు ఇప్పుడు బీహార్లోకి మళ్ళీ మనకు కూడా ఉంటారు. ఆ మైగ్రెంట్ కార్మికులు వేరే చోటుకి వెళ్తే వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్ ఉండదు. పోనీ వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఉన్న చోట వాళ్ళు ఓట్లు ఉంచుతారంటే తీసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ పాలిటిక్స్ లో భాగంగా ఈ పార్టీ ఆ పార్టీ పార్టీ ఫ్యాక్షన్స్ లో భాగంగా తీసేస్తారు. అంటే ఇది ఈ సమస్య ఏంటంటే ఎన్నికల సంఘం అది ఒక పద్ధతి ప్రకారం ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఆ, అంటే ఒక ఓటు అనేది చాలా విలువైనది మనిషికి అనేది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని చక్కదిద్దటం కాకుండా దాని వైఫల్యం వల్లే ఇప్పుడు ఇదంతా రాజకీయ విమర్శలకి ఒక వేదిక కింద మారిపోయింది. అంటే ఇక్కడ ఈ బంధాలు ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి బంధాల పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు ఇటు కూటమిలో ఉంటూ అటు కాంగ్రెస్తో ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎంతవరకు రైట్ అంటున్నారు? అంటే కూటమిలో ఉండి తెలుగుదేశం కాంగ్రెస్ తోటి ఉండటం అనేది ఆయన పోయినసారి ఆ ప్రయోగం ఆల్రెడీ చేసి తెలంగాణలో రాహుల్ గాంధీతో కలిసి ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాడు. నాకు తెలిసి మళ్ళీ ఆయన కాంగ్రెస్ వైపుకి వెళ్ళడు. కాకపోతే ఇక్కడ ఆ విమర్శ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వెళ్ళినప్పటికి కూడా రేవంత్ రెడ్డి వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ఫక్త్ పొలిటీషియన్. ఆయనే చెప్తూ ఉంటాడు ఏంటంటే, నేను బీజేపీలో అక్షరాభ్యాసం చేసుకున్నాను, తెలుగుదేశం కాలేజీలో చదివాను, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కాంగ్రెస్లో అని చెప్పుకున్నాను. అంటే దాన్ని బట్టి ఆయన నైజం ఏంటనేది అర్థమవుతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు సెక్యులర్ ఫ్రంట్లో ఉన్నాడు, ఆ తర్వాత బీజేపీ తోటి కలిసి ప్రయాణం చేశాడు, తర్వాత బీజేపీతో విడిపోయాడు, కాంగ్రెస్తో కలిశాడు. అంటే వీళ్ళు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళు ఏదన్నా ఒకరికొకరు సహకరించుకోవటం కానీ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవటం కానీ చేస్తారు. కానీ ఇది పార్టీ పరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా పోయి ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా, లేదా కాంగ్రెస్తో ఇండైరెక్ట్ గా పెట్టుకుని చేతులు కాల్చుకుంటాడని నేను అనుకోను. ఎందుకంటే మోడీ అన్ని గమనిస్తూ ఉంటారు, మోడీ అమిత్ షా అనేది ఆయనకు తెలుసు. అంటే మోడీని రెచ్చగొట్టడానికి లేదా వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నాడు ఈయన అనుకోవాలా జగన్? కావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ఇరకాటంలో పెట్టడమే ఇప్పుడు పెద్ద రాజకీయం అయిపోయింది. అంటే అంతకుముందు వీళ్ళు కూడా చేశారు. ఇప్పుడు మనకి స్వయం ప్రతిపత్తి రాపోవటానికి కారణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ రాపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళంతా రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు మోడీకి భయపడతాం కానీ మోడీకి లొంగిపోవటం వల్లనే ఇప్పుడు తెలుగుదేశం కానీ అటు జగన్ పార్టీ కానీ ఈ రెండు లొంగిపోవటం వల్ల ఎవరు ఫైట్ చేయలేకపోయేది, చివరికి చేతులు ఎత్తేసారు. ప్రత్యేక హోదా అనేది అసలు అంశం తెర మీద లేకుండా పోయింది. అందుకని ఇప్పుడు ఇంతకుముందు మోడీకి చంద్రబాబు నాయుడుకి పడేది కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ వాళ్ళిద్దరికి సయోధ్య కుదిరింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడుల మద్దతుతోనే ప్రభుత్వం నిలిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి మోడీ చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నప్పుడు కూడా మోడీ అంటే చంద్రబాబు నాయుడుకి భయం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన వేసే అడుగులు కానీ ఆయన ఇవన్నీ చూస్తుంటే, ఆయన అంత సీనియర్ లీడర్ అయినప్పుడు కూడా మోడీతో వ్యవహరించే తీరు కానీ మోడీని అతిగా పొగట్టం కానీ ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మోడీ అమిత్ షా ఈ ద్వయం అనేది దేశంలో పవర్ఫుల్ పర్సన్స్ అయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే ఈక్వేషన్లో ఇప్పుడు మోడీ తోటి వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పెట్టుకోవడానికి ఏంటంటే వాళ్ళకి మైనారిటీ ఓటింగ్, క్రిస్టియన్స్ వీళ్ళ మద్దతు కోల్పోతామని చెప్పేసి మీతో పొత్తు పెట్టుకోలేమని చెప్పేసి జగన్ గతంలో బీజేపీతో చెప్పినట్టు అని చెప్తారు. ఎందుకనంటే వాళ్ళ బిల్లులకి వాటికి వీటికి మద్దతు ఇచ్చినప్పటికి కూడా డైరెక్ట్గా ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు జగన్ ఎప్పుడు కూడా బీజేపీతో. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మోడీని రెచ్చగొట్టడము, శత్రువు మిత్రుడు అని ఈ రకంగా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా జగన్ ఈ ఆరోపణలు చేస్తున్నాడు అనుకోవచ్చు. షర్మిల రివర్స్ ఆరోపణ చేసింది, జగన్ మోడీతో టచ్లో ఉంటుంటాడని.
అంతవరకు అది ఎంతవరకు వాస్తవం? లేకపోతే బైబిల్ మీద ప్రమాణం చేయమంటుంది? అంటే ఇప్పుడు మోడీతో టచ్‌లో ఉండటం అంటే ఆయన ప్రధానమంత్రి, ఈయన రాజకీయ నాయకుడు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈయన వెళ్ళాడు. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు అప్పుడున్నాయి. ఆ సంబంధాలు అక్కడ ఆగిపోతాయని మనం అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడు. ఆయనేం విషయం కాదు. ఇప్పుడు ఎలక్షన్స్‌లో ఓడిపోగానే ఇంకా మొత్తం అందరితో సంబంధాలు కట్ చేసుకొని ఉండటానికి. అట్లాగే ఆయనకి చాలా సీబీఐ కేసులున్నాయి. ఇంతకుముందు ఆయన విజయసాయి రెడ్డి కూడా ఒక పెద్ద లాబీ జగన్మోహన్ రెడ్డి తరఫున పెద్ద లాబీ నడిపాడు అక్కడ. కేసులకు సంబంధించి కానీ లేదా మోడీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి పనులు చేయించుకోవడానికి కానీ వీటన్నిటిని నడిపాడు. అది హఠాత్తుగా వీళ్ళు ఎన్నికల్లో ఓడిపోగానే లేదంటే కూటమి ప్రభుత్వం రాగానే ఆ కనెక్షన్ కట్ అయిపోద్దని చెప్పేసి ఎవరు అనుకోలేరు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండే సంబంధాలు ప్రత్యక్షంగా ఉంటాయి, పరోక్షంగా ఉండే సంబంధాలు పరోక్షంగా ఉంటాయి. ఎవరి పార్టీ రాజకీయ ప్రయోజనాలు, ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు. దాంట్లో తప్పు పట్టడానికి కూడా ఏం లేదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతపరమైన రాజకీయాలు ఏమి లేవు. ఇప్పుడు ఏదో బీజేపీ ఇప్పుడు అంటరాని పార్టీ అనేది కూడా కాకుండా అయిపోయింది. ఎందుకంటే అందరూ కూడా ఒక కమ్యూనిస్టులు తప్ప అందరూ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో అవసరమైనప్పుడు కలుస్తున్నారు, అవసరమైనప్పుడు విడిపోతున్నారు. అందుకనే షర్మిల ఒక అంటే కాంగ్రెస్ లీడర్గా ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కాబట్టి విమర్శించారు కానీ నిజంగా మోడీతో ఆయనకు సంబంధాలు ఉండి మోడీతోటి సఖ్యతగా ఉండి ఒక ప్యారలల్ లైన్ నడిపితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమన్నా మనకు కూడా ఆ మోడీ మద్దతు దొరుకుతుందేమో వీళ్ళు వీక్ అయితే అనే దాంట్లో తప్పే ఉంది. రైట్. ఇప్పటిదాకా ఈ బైబిల్ మీద ఇప్పుడు ప్రమాణాలు చేయాల్సినంత అవసరం ఏముంది? ఆఫ్టర్ ఆల్ దీస్ ఆర్ పాలిటిక్స్. రైట్. ఇక్కడ జగన్ ఓటమి అయిన తర్వాత మొట్టమొదట ముంబాయి నటి కేసు, తర్వాతన లడ్డూ కేసు, తిరుపతి లడ్డూ కేసు, తర్వాత బుడమేరు వరదలు అదే ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయడానికి జగన్ కుట్ర పన్నాడు అన్నటువంటిది ఒకటి. ఆ తర్వాతన ఏదైతే లిక్కర్ కుంభకోణం, ఇట్లాగా వీటన్నిటిలో కూడా జగన్ అరెస్ట్ కాబోతున్నాడు అంటూ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది, ఎక్సెప్ట్ సాక్షి తప్ప. ఆ తర్వాతన వచ్చేటప్పటికి అరెస్ట్ కావట్లేదు. ఈవెన్ ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన 2 ఛార్జ్ షీట్లు వేసినా కూడా నిందితుడిగా కూడా చేర్చలేదు. ఇంకా ఇది వీళ్ళు తెలుగుదేశంకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలామంది రైట్ చేసే పాయింట్ ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ చేయించడానికి రెడీలో ఉన్న జగన్కి మోడీ ఆశీస్సుల వల్ల ఆగిపోతుంది అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అంటే అది మోడీ పాత్ర ఏమో నేను చెప్పలేను కానీ ఇప్పుడు జగన్ అరెస్ట్ కావాలనేది చంద్రబాబుకి ఉన్న కోరిక కంటే కూడా ఇప్పుడు ఏబిఎన్లో మాట్లాడే వెంకటకృష్ణకి ఇప్పుడు మీ మిత్రుడు మీ విజయవాడలో మిత్రుడితో పాటు పనిచేస్తున్న మిత్రుడు మూర్తికి కూడా వీళ్ళలో ఎక్కువ తొందరగా కనపడుతుంది. ఎందుకంటే ఆ డిస్కషన్స్ చూస్తుంటే ఆ పార్టీ నాయకుల కంటే కూడా వీళ్ళే ఇంకా జగన్ అరెస్ట్ ఎందుకు చేయలేదు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, అసలు ఇది ఎక్కడ జర్నలిజం అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ తొందరపడుతున్నారు. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ గురించో మనం ఏమి మాట్లాడట్లేదు, వాళ్ళ మారల్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుతాం. జర్నలిస్టిక్ ఎథిక్స్ కానీ మారల్ వాల్యూస్ కానీ లేకుండా ఆ నాయకుల కంటే కూడా వీళ్ళు ఎక్కువ తొందరపడుతున్నారు. అవన్నీ కూడా మీడియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూస్తే ఆంధ్రజ్యోతి యజమాని అంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ యజమాని అయిన రాధాకృష్ణ ధోరణి ఒకలా ఉంది. వీళ్ళిద్దరూ టీవీల్లో అట్లాగే ఆయన బిఆర్ నాయుడు సంగతి ఆయన జర్నలిస్ట్ కాదు కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడలేదు. ఆ ఓనర్ ఏమో ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాడు, మన P4 గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఏదైనా విమర్శలు ఉంటే ధైర్యంగా చేస్తున్నాడు. వీళ్ళేమో మరీ ఇట్లా ఎందుకు చేస్తున్నారో దీనివల్ల ఇప్పుడు చంద్రబాబుకి వచ్చే లాభం ఏముంటుందో నాకు తెలియదు. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేస్తే తనకి నష్టం అనేది చంద్రబాబుకు తెలుసు. ఎందుకనంటే ఇప్పుడు సానుభూతి ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎంత చెప్పినా ఆయన బలమైన నాయకుడు, బలమైన ఇమేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒంటరిగా కాంగ్రెస్ని ఢీకొని తన మీద కేసులు పెట్టినా సరే ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు, పాదయాత్రలు చేశాడు, అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొన్న ఓడిపోయినప్పుడు కూడా ఆయనకి దాదాపుగా 40% ఆయనకి మద్దతు ఉంది. అట్లాగే బలమైన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం ఏంటంటే ఇప్పుడు మనకి ఆంధ్ర నుంచి మనం విడిపోయి హైదరాబాదులో కలిశాక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం అనేది చాలా బలంగా ఉంది. ఆ బలమైన ఇన్ని బలాలు ఉన్నాయని తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటంటే కేసులు పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి పోలీసులు మన మీద ఏదన్నా చర్య తీసుకునే పరిస్థితి ఉండి లేనట్టు ఉంటే ఏం చేస్తారు, స్టేషన్కి తిప్పుతూ ఉంటారు, కేసులు పెడుతూ ఉంటారు, తిప్పిస్తూ ఉంటారు కేసు మీద కేసు.
దాన్ని ఇరకాటంలో పెట్టడం. అంటే ఎప్పటికప్పుడు టెంటర్ హూక్స్ మీద పెట్టే వ్యూహం చంద్రబాబు నాయుడుకి ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే సానుభూతి రావచ్చు. సానుభూతి వస్తే దాని ఫలితం ఏందనేది మొన్న చూసాం. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేయటం వల్లనే అప్పటి వరకు ఒక రకంగా ఉన్న రాజకీయం సడన్‌గా తిరిగిందనేది మొత్తంగా కూడా రాజకీయాలను పరిశీలించే వాళ్ళందరికీ అదే అభిప్రాయంతోటి ఉన్నారు. ఇప్పుడు అదే జగన్ విషయంలో కూడా జరుగుద్ది. జరిగితే అది ఇప్పుడు అరెస్ట్ బూమరాంగ్ అయిద్దనేది చంద్రబాబు నాయుడు లాంటి చాణక్యం తెలిసిన వాడికి ఉండొచ్చు. ఈ మీడియాలో హడావుడి చేసే వాళ్ళకి వీళ్ళకేందంటే బాధ్యతారాహిత్యం. ఎందుకంటే చంద్రబాబు లోపలికెళ్ళినా వీళ్ళకి బాధ లేదు. జగన్ లోపలికెళ్ళినా వీళ్ళకి బాధ లేదు. ఎందుకంటే ఫలితం అనుభవించేది వాళ్ళు కాబట్టి. అందుకనే కేసులు పెడతానే ఉన్నారు. కేసుల్లో స్పష్టంగా ఏదన్నా అయితే ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి అరెస్ట్ కావడం కొత్తేం కాదు. సిబిఐ కేసులు చాలా ఉన్నాయి. వాటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలో, కోర్టులో ఏం చేయాలో వాళ్ళకి ఎందుకంటే జగన్ ఆయనకేమి వెనక బలం లేనాడు కాదు. పెద్ద పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్లు వాళ్ళందరిని తెచ్చుకోగలడు. ఏదైనా సరే డి అంటే డి అనే కెపాసిటీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి చంద్రబాబు తొందరపడలేదని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకటి అమరావతి అన్నటువంటిది 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్నటువంటిది నారాయణ గారు చెప్తున్నటువంటి మాట. తాజాగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఈ వర్షం వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు వచ్చినాయి అంటే అబ్బెబ్బే అదేం లేదు అని ఒకవైపున పత్రికలు రాస్తున్నాయి, ఇంకో పక్కన ఉన్నాయి అని ఇంకొక పత్రికలు రాస్తుంటాయి. అదే సందర్భంలో 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే ఈలోపు మా ప్లాట్లు మాకు ఇవ్వండి, మాకు 1000 గజాల ప్లాట్లకు సంబంధించినవి కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు, అలాగే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని రైతులు. ఈవెన్ మొన్న రాధాకృష్ణ గారు రాసిన ఎడిటోరియల్ కాలం కూడా దాని చుట్టూతోనే ఉంది. దీంట్లో అసలు ఎక్కడ తేడా జరుగుతుంది? పబ్లిక్కి అసలు ఇట్లాంటి ఇష్యూస్ తెలియకుండా పోతున్నాయా, లేదా తెలిసినా దాచేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఏం జరుగుతుంది అనుకోవాలా? అమరావతి 3 ఏళ్లలో పూర్తి చేయడం అనేటటువంటి దాన్ని ఎలా చూస్తారు? అంటే ముఖ్యంగా ఈ వర్షం వచ్చినప్పుడు నాకంటే మీకే బాగా తెలియాలి. ఎందుకంటే మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి అసలు నీళ్ళు వచ్చినాయా లేదా అనేది అంటే తెలుస్తుంది. కాకపోతే సాక్షి పేపర్లో ఫోటోలు ఒకలా ఉన్నాయి, ఆంధ్రజ్యోతిలో ఫోటోలు ఒకలా ఉన్నాయి. ఒక్కొక్క టీవీలో ఒక రకమైన విజువల్స్ చూపిస్తున్నారు. ఇంతకుముందు మనకేంటంటే ఇట్లాంటి మ్యానిపులేషన్స్ ఉండేవి కాదు. అది ఏదో ఇప్పుడు మరి చెప్పండి. అదే ఇట్లాంటి మ్యానిపులేషన్స్ ఇంత తీవ్రంగా ఉండేవి కాదు. నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కొండవీటి వాగు అది పొంగింది, దాని మీద పొలాలు అవి పోయినాయి, చాలా ఇబ్బంది అయింది అనేది చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే అక్కడ వరద ముప్పు వచ్చే అవకాశం ఉందని. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఆయన కాపు సంఘం ఆయన కూడా దానికి చనిపోయాడు ఆయన. ఓకే. ఆయన కూడా దీనికి వెళ్ళాడు. అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శ్రీమన్నారాయణ దీని మీద ఎడతెరగని ఇది చేశాడు. పెద్ద పెద్ద ఎన్విరాన్మెంటలిస్టులు వాళ్ళందరూ వచ్చారు. అంటే ఎప్పుడు ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ కి 2 యాంగిల్స్ ఉంటాయి. అంటే అభివృద్ధికి 2 ముఖాలు ఉన్నట్టు అభివృద్ధి కావాలి అంటే మనం కొన్ని ఎదుర్కోవాలి, కొన్ని విధ్వంసం అయినా సరే పర్లేదు అనుకునేది ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన పర్యావరణాన్ని దెబ్బతీయకుండా మనం వెళ్ళాలి. ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ వస్తున్నాయి అనేది ఒకటి ఉంది. సరే ఇది అలా వాటి ప్రకారం చూస్తే ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా లేదా? అదేమంటే అమెరికాలో కూడా వరదలు వస్తున్నాయి. నిజంగా కూడా అంతే. అమెరికాలో కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతున్నాయి, వరదలు వస్తున్నాయి. మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టుకుంటాం అనే వాదన బహుశా వాళ్ళు వాదించవచ్చు. సరే ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టు 3 ఏళ్లలో పూర్తి అవ్వటం అంటే అసలు అమరావతి అనేది మనం ఏదన్నా ఇది ఏమైనా మనం మైసభ లాగా కట్టేది కాదు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు గుంటూరు నగరమో లేకపోతే విజయవాడ నగరమో ఏంటి ఎన్నో ఏళ్ళుగా ఇంకా ఆపసోపాలు పడుతున్నాయి డెవలప్ కావడానికి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం విజయవాడ ఎట్లుందంటే అట్లాగే ఉంది. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఏదో కొంచెం బందర్ రోడ్లో హడావుడి కనపడుతుంది, కానీ ఏలూరు రోడ్డు చూస్తే అట్లాగే వెలవెలబోతూనే ఉంది. ఎందుకంటే అక్కడ ట్రేడ్ తగ్గిపోయింది, ఎక్కడికక్కడే లోకల్గా ట్రేడ్ వస్తుంది. అందుకనే ఏదో మనం కృత్రిమంగా ఈ నగరాన్ని నిర్మించేసేసి ఏదో ఇట్లా హైప్ క్రియేట్ చేయటం వల్లే పోయినసారి చంద్రబాబు నాయుడు దెబ్బతిన్నాడు. ఎందుకంటే ఆయన పరకాల ప్రభాకర్ బ్యాచ్ అందరు కూర్చుని ఇదిగో సింగపూర్ వెళ్ళేటప్పుడు ప్రెస్ నోట్లు, వచ్చేటప్పుడు ప్రెస్ నోట్లు, మధ్యలో ప్రెస్ నోట్లు. అసలు ఏంటంటే హైప్ ఎక్కువైపోయింది. జరిగే పనితో కంపేర్ చేస్తే హైప్ ఎక్కువ అవటం అనేది నష్టం. ఆ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాట్లు అమరావతి రైతులు ఇంత ఉద్యమం చేసినా అవన్నీ చేసినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి మనం ల్యాండ్ ఇస్తే మనం ఒక టైం పెట్టుకుంటాం. ఈ టైం బౌండ్లో ఇవ్వకపోతే ఆ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు మనం ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చినా సరే అట్లా రాసుకుంటాం.
కానీ ఈ అగ్రిమెంట్లు ఏం రాశారో ఏంటో మొదట్లో కూడా నేను కూడా అక్కడ పోయి వాళ్ళు ల్యాండ్ ఇచ్చే వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళకి ఇచ్చిన లెటర్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఏమి నష్టపరిహారం క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు అంటే ఇరుక్కుపోయినట్టే. అటు ఆ, పొలాలు పోయినాయి, పంటలు పండించడం అది పోయింది, ఏదో నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ 1000 గజాలు ఇవ్వటం అనేది, ఈ 1000 గజాలు ఇవ్వటం అంటే వారిని మొక్కలు కట్ చేసి రాళ్ళేసి ఇవ్వటం కాదు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇవ్వాలి. మనం ఏదైనా స్థలం మనం డెవలప్మెంట్కి ఇచ్చామంటే బిల్డింగ్ కట్టి మనకి అపార్ట్మెంట్ ఇవ్వాలి, కానీ మళ్ళీ మన దానికి మనం రాళ్ళేసి ఇస్తూ ఊరుకోం కదా. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉంది. అంతేకాకుండా ఈ మధ్యలోనే మీరు చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త నేను చదివాను. ఇప్పుడు 1000 గజాలు మనకు వచ్చింది, 500 గజాలు అమ్ముకోవాలంటే అమ్ముకోవడానికి వీల్లేదు. మనం సాధారణంగా ఏం చేస్తాము, 4 ముక్కలు చేసి ఒక ముక్క 2 ముక్కలు అమ్ముకుని మిగతా ముక్కలు ఇల్లు కట్టుకోవడానికో దేనికో ట్రై చేస్తాం. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు కూడా లేవు. ఇదంతా కూడా ఈ నగరం యొక్క సౌందర్యం దెబ్బతింటుంది, ప్లానింగ్ దెబ్బతింటుంది అనే మాట లేదు కదా. ఇవన్నీ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టే పనులే. ప్రభుత్వం ఏంటంటే ఈ ప్లాట్లు ఖచ్చితంగా ఇవ్వటం, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం. ఇప్పుడు ఏదో మేము పెద్ద పెద్ద ఐకానిక్ స్ట్రక్చర్స్ కట్టడం కంటే కూడా ముందు ఈ రకంగా కనుక కట్టపోతే ఇప్పుడు ఏమవుతుంది, అమరావతి రైతులు మళ్ళీ ఇంకోసారి చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉద్యమం చేసే ప్రమాదం ఏర్పడుతుంది. అది మాత్రం ప్రభుత్వం కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం. తర్వాత సింగపూర్ వెళ్ళొచ్చినటువంటి చంద్రబాబు గారు సింగపూర్ ప్రభుత్వాన్ని మళ్ళీ మొన్నటికి మళ్ళీ క్రిందటిసారికి మళ్ళీ సీడ్ క్యాపిటల్ కాన్సెప్ట్ తీసుకోమంటే వాళ్ళు తీసుకోమన్నారు. ఓవరాల్గా ఇక్కడి నుంచి సిఐడి వాళ్ళను కూడా పంపించి వేధించారు అక్కడ. అసలు సింగపూర్లో మన ప్రతిష్టను దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ సాయం తప్పించి మిగతాది ఏం చేయనంటున్నారు అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే సింగపూర్ వాడు వ్యాపారం చేసుకోవడానికి ఇటు ఇక్కడికి వచ్చాడు కానీ వాడు మనల్ని ఉద్ధరించడానికి రాదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు స్విస్ ఛాలెంజ్ మెథడ్ అని చెప్పేసి ఒక ఒక మాట వచ్చింది. ఆ స్విస్ ఛాలెంజ్ ప్రకారం వాళ్ళకి ఇచ్చామని చెప్పి, ఆ స్విస్ ఛాలెంజ్ అనే దానికి అర్థం చాలా మందికి తెలియదు. అప్పుడు మనం దాని మీద చాలా డిస్కషన్స్ వచ్చినాయి. స్విస్ ఛాలెంజ్ అనేది ఏంటంటే ఏదన్నా ఒక వరల్డ్ బ్యాంక్ వాడు ఒక టెండర్స్ పిలిచేటప్పుడు ఒక పని, ఎందుకంటే ఆ పనికి సంబంధించిన టెక్నాలజీ ఇప్పుడు మీ దగ్గరే ఉందనుకోండి, ఇంకెవరికి ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ దానికి సంబంధించిన నైపుణ్యం కానీ మీ దగ్గర ఉంటే అప్పుడు దానికి స్విస్ ఛాలెంజ్ అనేది దానికి అప్లై అయ్యేది. అంతేగాని ఇప్పుడు ఫ్లాట్లు వేయటానికి ఇప్పుడు సింగపూర్లో ఈ బిల్డింగ్లు కట్టడానికి వీటిలో స్విస్ ఛాలెంజ్ అనేది ఏముండదు. దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చిన దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రావటానికి వెనక ముందు ఆడటం అయి ఉండొచ్చు. అంటే జగన్ సిఐడి వాళ్ళని పంపించాడా సింగపూర్ ప్రభుత్వాన్ని, మరి సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా వాళ్ళని బెదిరించడానికి వీలవుతుందా? ఎందుకంటే అక్కడ ఈశ్వరన్ అన్నాయని కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఏదో కొన్ని అనుమానాలు అయితే వచ్చింది. ఇప్పుడు ప్రతిసారి ఏదో సింగపూర్లో చంద్రబాబుకి హోటల్స్ ఉన్నాయని అదని ఇదని కొన్ని విమర్శలు పొలిటికల్గా మనం వింటూనే ఉన్నాం ఎంతో కాలం నుంచి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ సింగపూర్ వాళ్ళని వీళ్ళు పోయి సిఐడీలు బెదిరించే అవకాశం ఉందా అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే హేతుబద్ధమైన విమర్శలు చేయటము, హేతుబద్ధమైన అంశాలు మీడియాలో చెప్పడం అనేది పోయింది. ఇప్పుడు మీకు జర్నలిస్ట్ ఒక అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు 2 సావరెన్ కంట్రీస్, సింగపూర్ ఇప్పుడు ఇండియా సపరేట్ కంట్రీస్, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. ఇప్పుడు ఈ ఒక సిఐడిని పంపి సింగపూర్ గవర్నమెంట్ని బెదిరించడానికి అసలు పాసిబుల్ చట్టాలు ఇప్పుడు మనకు సార్వభౌమత్వాన్ని ఇప్పుడు ఏదన్నా ఉంటే అది ఫారిన్ అఫైర్స్కి చెప్పాలి, లేదంటే ప్రధాన దృష్టికి తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ జరగాలి. ఇట్లా వీళ్ళు అవినీతి చేశారనేది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకేదన్నా మరి నాకు అక్కడే అర్థం కాదు ఏంటంటే ఇన్నేళ్ళ నుంచి ఫీల్డ్ అవుతాం కానీ యాజ్ పర్ నామ్స్ ఇక్కడ మన పోలీస్ అక్కడికి వెళ్తే కూడా యాక్సెప్టబుల్ కాదు. మన విదేశాంగ శాఖ నుంచి తీసుకుని పర్మిషన్ తీసుకుని వెళ్తే అక్కడ మామూలు పౌరుడిగా సహకరించాల్సిందే తప్పించి వాళ్ళకి మనం అడిగితే అక్కడ నేరస్తులు ఇవ్వడానికే ఒప్పుకోరు వాళ్ళు. అట్లాంటిది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర సిఐడి వెళ్ళి సింగపూర్ అనే ఒక దేశ ప్రభుత్వాన్ని బెదిరించింది, దానికి భయపడిపోయి వాళ్ళు రావట్లేదంటే ఒక దేశ ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఆఫ్టర్ ఆల్ ఒక సిఐడి విభాగానికి భయపడుతుంది. మామూలుగా ఆఫ్టర్ ఆల్గా సిఐడి మనకైతే, కానీ ఒక దేశ ప్రభుత్వానికి ఒక రాష్ట్రపు సిఐడి ఆఫ్టర్ ఆలే కదా, దానికి భయపడిపోతారని వెళ్ళటానికి అది వెళ్ళడం కూడా. ఇప్పుడు ఇంటర్పోల్లో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇప్పుడు పారిపోయిన మాల్యాని వాళ్ళని తీసుకురావడానికి కోర్టులు తీర్పులు ఇచ్చి గవర్నమెంట్ ఎక్స్ట్రాడిషన్ సంబంధించిన ఒప్పందాలు ఉన్న దేశాల నుంచే మనం ఎవరిని తీసుకురాలేకపోతున్నాం. ఆ నీరవ్ మోడీని అటెంట్ వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి
అట్లాంటిది ఒక సిఐడి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది. అసలు వీళ్ళకి అక్కడ జ్యూరిస్డిక్షన్ ఎట్లా ఉంటది? అంటే ఈ విమర్శలు చేసే వాళ్ళు కూడా మాట్లాడేదానికి కూడా ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల ఆ మాట్లాడిన వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటది తప్ప, అంటే విమర్శలు చేసుకోవచ్చు రాజకీయాల్లో. కానీ మరీ ఇంత దీన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు కదా! అట్లాంటి పనులు చేస్తే ఉన్న ఇది పోతుంది. క్రెడిబిలిటీ పోతుంది ఎవరికైనా సరే. రైట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆ, 99 పైసలకే భూములు ఇవ్వటం అన్నటువంటి ఇష్యూ ఒక పెద్ద చర్చ. ఆ, ఇస్తున్నాం, బాజాప్తా ఇస్తాం, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని. అయితే కోర్టులో వేసినటువంటి జడశ్రవణ్ లాంటి వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగానే ఆర్గ్యుమెంట్ చేసిన ఆయన డిబేట్స్లో ఆయన వేసినటువంటి పాయింట్ ఏంటంటే ఆ, లీజుకి ఇవ్వండి, 99 పైసలకు కాదు, అసలు ఆ 99 పైసలు కూడా తీసుకోకుండా లీజుకి ఇవ్వండి, 25 ఏళ్ళుగా 99 ఏళ్ళు ఇచ్చేయండి. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ఒప్పందం ఒకవేళ వాళ్ళు అమలు చేయకపోతే, అంటే 1000 ఉద్యోగాలు ఇస్తారా, 2000 ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే 10,000 కోట్లు పెట్టుబడి పెడతారా, 30,000 కోట్లు పెట్టుబడి పెడతారు అని చెప్పి మీరు ఇస్తున్నారు. అది పెట్టకపోతే, అది చెయ్యకపోతే, ఆ రూల్స్ వాళ్ళు చెప్పిన ఆ ఎంఓయు అమలు చేయకపోతే, రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అయితే కనుక వెనక్కి తీసుకోలేం కదా, కాబట్టి లీజుకి ఇవ్వండి అని ఈయన. లేదు, విక్రయమే జరుగుతుంది అన్నటువంటిది ఇటు ప్రభుత్వం వైపు నుంచి. కోర్టుల్లో చివాట్లు తింటున్నాడు జడశ్రవణ్ అని ఒకవైపున వస్తుంది. కోర్టు ఏమో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు లీజుకి ఇస్తున్నారా, అమ్ముతున్నారా చెప్పండి అని అడుగుతోంది. మామూలుగా ఒక సంస్థకి 99 పైసలకి అమ్మేయచ్చా భూమి ప్రభుత్వాలు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు అన్న పాయింట్తో. అంటే ఈ మధ్య కాలంలో ఏదో హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది అనేది నేను పత్రికల్లో చదివాను. అది ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే రాష్ట్రాభివృద్ధి కోసం ల్యాండ్స్ ఇస్తే మాత్రం ఏంటి అనేది అదే అక్కడే వచ్చింది, ఆ పదం హెడ్డింగ్ పెడుతున్నారు. లీజు వీళ్ళు ఏం చెప్తున్నది, ప్రభుత్వం అక్కడేమో లీజ్ అని చెప్తోంది, ఇక్కడ జీవోలోనూ మాట్లాడేదేమో విక్రయం 99 పైసలకు అమ్ముతున్నట్టు. అక్కడ ఎవరు తేడా చేస్తున్నారు? కోర్టుకి చెప్పడం అయితే లీజ్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ 99 పైసలకి విక్రయం. ఇందులో ఏముందనుకోవాలి అసలు? అంటే ఇప్పుడు 99 ఏళ్ళకి 99 పైసలు రేటుకి ఇవ్వటం అంటే ఏదో ఒక రేటుకి అమ్మేయటమే అని మనకు అర్థమైపోతుంది. మనకు మామూలుగా మన కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఇంకోటి 99 ఏళ్ళకి లీజ్కి ఇస్తే ఆ లీజ్ అమౌంట్ ఏదో నామినల్ లీజ్ పెడతారు. నిజానికి 99 ఏళ్ళలో ఒకళ్ళు లీజ్ తీసుకున్నాక ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి కదిలే అవకాశం ఎందుకు ఉంటుంది? అంటే ఇక్కడ సమస్య అది కాదు, లీజ్ వాళ్ళు ఏం లీజ్ వద్దంటున్నారు, ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ లీజులు అట్లా ఇచ్చేయడానికి వీల్లేదన్నది ఈయన వాదన. అంటే ఎట్లా రూపాయికి అమ్మేయడం ఏంటి భూమి అంటే, లేదు లేదు మేమేమో లీజుకే ఇస్తున్నామని వీళ్ళు చెప్తారు, కానీ ఆర్డర్లోనేమో విక్రయం అని ఉంటుంది. ఏది వాళ్ళ ప్రెస్ నోట్లో కానీ వీటట్లా, అది తేడా ఇక్కడ. అవును, అదే అట్లా చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు నిజానికి ఇప్పుడు కంపెనీస్ అన్ని ఎంతవరకు వస్తాయి అనేది కూడా అనుమానమే. ఇంకొకటి ఏంటంటే 2-3 రోజులుగా మీరు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు వస్తాయి. దాదాపుగా ఈ పవన విద్యుత్ ప్రాజెక్టులకి వాటికి వీటికి 2 లక్షల ఎకరాలు ఇచ్చారు. 2 లక్షల ఎకరాల భూమిని ఇచ్చారు పవన విద్యుత్ ప్రాజెక్టులకి, లేకపోతే ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు. వాళ్ళు ఎవరు పనులు మొదలు పెట్టలేదు. వాళ్ళ నుంచి ల్యాండ్స్ తీసుకుంటామని బెదిరించండి అని చెప్పేసి చంద్రబాబు మన రివ్యూలో చెప్పారు. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు పని చేయకుండా ల్యాండ్స్ తీసుకోవటమే ఒక ఇండస్ట్రీ అయిపోయింది. అసలు ల్యాండ్ని కమ్యూడిఫై చేయటం అనేది ఇప్పుడు ఎక్కడైనా సరే చైనాలో అట్లాంటి చోట్ల ఫ్యామిలీకి వాళ్ళు పండించుకోవడానికి భూమి ఇచ్చినా సరే ఆ ఫ్యామిలీ పండించుకోవడం వరకే వాళ్ళ పని తప్ప దాన్ని అమ్ముకోవటానికో లేదంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడానికి రూల్స్ ఉండవు అన్నమాట. అందుకనే ఆ దేశం డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు పక్కన చూస్తే అసలు ఐటీ ఇండస్ట్రీ ఏమైతుందో తెలీదు. తీసేసాడు, ఒక పక్కన 15,000 మందిని తీసేసాడు, ఇంకా కొంతమంది తీసేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఏఈఎన్ వచ్చాక వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ మళ్ళీ డెవలప్మెంట్ సెంటర్స్ ఏడబెడతారు. ఇంత ఐటీ సర్వీసెస్ ఇవన్నీ నడుస్తాయా? ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి. రైట్. అంటే రాష్ట్రానికైతే విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి, గూగుల్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది. ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించిన విధ్వంసక బ్రాండ్ నుంచి డెవలప్మెంట్ దిశగా పరుగులు పెడుతోంది. అందుకనినే ఇది సుస్థిరంగా ఉండాలి, ఈ అభివృద్ధి సాకారం కావాలంటే 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఉండాలి అన్నటువంటి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతున్నారు. అంటే కూటమి సుస్థిరంగా ఉండటం అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయంగా మరి వాళ్ళ కూటమి సురక్షితంగా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఈగో క్లాషెస్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆయన్ని ఉప ముఖ్యమంత్రి చేశారు,
కానీ లోకేష్ ఇప్పుడు మొన్న కూడా ఏదో నేషనల్ ఛానల్కి ఇచ్చిన దాంట్లో మీరు ముఖ్యమంత్రి అవ్వాలని మీకు లేదా అంటే ఇప్పుడు నాకేం తక్కువ, నేను కావాల్సినవన్నీ చేస్తున్నానని చెప్పేసి ఆ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుంటే నేను ఉప ముఖ్యమంత్రి ఏంది, ఆయన అన్ని చేస్తున్నాడని ఈగో క్లాషెస్ రావచ్చు. మొదట్లో కూడా చాలా మంది జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆకాంక్షించారు. లేదు మనకి సీట్లు రాలేదు కాబట్టి మనం కామ్గా ఉండాలనేది చెప్తారు. కానీ ఫర్దర్ గా ఈక్వేషన్స్ అట్లా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాపు ఎంత చెప్పినా ఏం చేసినా సరే జనసేన అనేది ఇప్పుడు కాపుల పార్టీ కింద ఎస్టాబ్లిష్ అయింది. తెలుగుదేశం కమ్మ ప్లస్ బీసీ, అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అటు ఇటు మారుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా రాలేరు కాబట్టి ఇది రెడ్డి ప్రభుత్వం ఇది అయిపోయింది. అందుకనే ఈ ఎంత చెప్పినా సరే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. ఇప్పుడు కమ్మ కాపుల మధ్య వాళ్ళకి మొదటి నుంచి కూడా సయోధ్య ఉంటుందా, సాధ్యం అవుతుందా, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాగే ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం జనసేనకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా నాయకుల మధ్య ఈగో క్లాషెస్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీ మీద పైచేయి సాధించాలి, మనం నెక్స్ట్ టైం సీటు మనం సంపాదించుకోవాలి, మనం ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలనేది కూడా అంతర్గతంగా కూడా పోటీ ఉంటుంది. ఆ పోటీని మరి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటనే దాని మీద ఈ 15 ఏళ్ళు కలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం అమరావతికి సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటం అట్లాంటివి చేయాలి. ఇట్లాగే ల్యాండ్స్ దారాదత్తం చేయటం అది మానుకోవాలి. ముఖ్యంగా పోలవరం వాటికి సంబంధించి అది తొందరగా పూర్తి చేయాలి. ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల అనేది ఇప్పుడు కొత్త అంశం తీసుకొచ్చారు. కొత్త అదేదో మరో కాళేశ్వరం అయింది అనేది విమర్శలు తెచ్చుకుంటున్నారు. అంటే ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని వీటన్నిటి ఆధారంగా ప్రజలు ఓట్లు వేయటానికి నిర్ణయించుకుంటారు. కానీ మొన్నంటే కూటమి అంటే ఇప్పుడు ఆ 3 పార్టీలు కలవటం వల్ల ఆ ఎలక్ట్రల్ అర్థమెటిక్ సరిపోయింది, అందువలన వచ్చింది. అంటే ఈ అర్థమెటిక్ ఇదే రకంగా ఉంటుందని ఫ్యూచర్లో 5 ఏళ్ళు మనం చెప్పలేం కదా. 14 5 ఏళ్ల వరకు, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ ముందు చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూడా నాయకులు వీళ్ళ ఎవరికి వాళ్ళు అదుపు చేయగలుగుతారు అనేది కూడా చూడాలి. అంటే 15 సంవత్సరాల పాటు ఉండాలి అన్నటువంటి అనుకుంటే 15 సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు గారే సీఎంగా ఉంటారనుకోవాలా, లేదా మధ్యలో తనని సీఎం చేస్తారన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు అనుకోవాలా, లోకేష్ 15 ఏళ్ళు కూడా సీఎంగా కాకుండా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రభుత్వాన్ని తను నడుపుతారనుకోవాలా, ఎలా అనుకోవాలి అసలు అది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తను 30 ఏళ్ళు ఉంటాను, మన గవర్నమెంట్ 30 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఆకాంక్షించారు. అంటే ఆకాంక్షలు వేరు, గ్రౌండ్ లెవెల్లో జరిగేది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం అంటే ఇప్పుడు ఆయనకి వయసు రీత్యా అప్పుడు దాకా సాధ్యం అవుతుందా లేదా అనేది ఒకటి ఉంది. అట్లానే ఇప్పుడు జనసేనకి ఇప్పుడు అంటే ఈక్వేషన్స్ ఎట్లుంటే చెప్పలేము రేపు. ఎందుకంటే ఇప్పుడు మనం మహారాష్ట్రలో అక్కడ చూసిన పరిస్థితి చూస్తే జనసేన మళ్ళీ బీజేపీలో విలీనం అయ్యి ఇప్పుడు అక్కడి నుంచి బీజేపీ వాళ్ళు ఏమైనా రాజకీయం చేస్తే ఏదైనా జరగచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగే ఇప్పుడు మనకు కూడా ఫస్ట్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి, వాటన్నిటిని కూడా సర్దుకుని ముందుకెళ్తున్నారు. అంటే నెక్స్ట్ రాబోయే 15 ఏళ్ల గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయని నేను అనుకోను. ఏ ఏడాదికి ఆ ఏడాది, ఏ 5 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా సంతృప్తికరంగా పనిచేయట్లేదు అనేదే ప్రజల్లో అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఇంత ముందులాగా ఉంచట్లేదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండటం అనేది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. నేను ఏ గవర్నమెంట్ అంటే రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి, విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఇది అట్లా డెవలప్ కావాలంటే జగన్ విధ్వంసం చేసేసాడు. అంతకుముందు చంద్రబాబు గారు అభివృద్ధి చేశారు, మళ్ళీ ఇప్పుడు విధ్వంసం నుంచి అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి స్థిరంగా ఉండి దేశంలో 2047 నాటికి మనం టాప్ 2కో టాప్ 3కో వెళ్ళాలంటే ఇదే కంపల్సరీ అంటున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఆయన చెప్పొచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పుడు విధానాలు అవలంబించవచ్చు, లేదంటే దానివల్ల నష్టం కలగవచ్చు. అట్లాగే ఆయన అనుకున్న పందాలో కొన్ని వాళ్ళకి అమ్మఒడి అనేది ఇదని ఆయన కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. అందుకనే ఇప్పుడు సంక్షేమ పథకాలు అసలు వద్దు అనుకున్న చంద్రబాబు, మార్కెట్ ఎకానమీని ఆరాధించే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన పెన్షన్ పెంచాడు, మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేశాడు సంక్షేమ పథకాలు, ఇవన్నీ చేశాడు. కాబట్టి వీళ్ళకి అవకాశం వచ్చిందని ఒకటి వాదన ఉంది. అట్లాగే ఇప్పుడు జగన్కి సంబంధించి కూడా ఫస్ట్లో చంద్రబాబు నాయుడు వచ్చాడు, అదే మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయనకి పట్టం కట్టారు. కానీ ఆయన ఓడిపోయాడు కదా.
ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు విధ్వంసం చేస్తున్నా, ఎవరు అభివృద్ధి చేసినా ఇవన్నీ కూడా ప్రజల్లో వాళ్ళు ఏ రకంగా చూస్తారనేది ఆధారపడి ఉంటుంది కానీ, ఇప్పుడు మీడియాలో ప్రచారమో లేదంటే రాజకీయ ప్రచారం వీటి ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద పరిమితంగానే ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొత్త కూటమి అంటే ఇదివరకు అయితే ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు, ఆ, లేదా పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి, ఇప్పుడు ఆ ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమిలో ఉండిపోయారు. ఇటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపున వాళ్ళు జట్టుగాను లేరు, రెండవది ఐఎన్డిఏ కూటమిగాను ఇక్కడ మూవ్ అవ్వట్లేదు. ఇటు తెలుగుదేశానికి బీ టీమ్గా వాళ్ళు ఉన్నారన్నటువంటిది ఇటు జగన్ లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శ. ఈవెన్ జయరామ్ మాణిక్యం ఠాకూర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతోనే కలిసి ఉన్నారు అన్నటువంటిది జగన్ చేస్తున్న విమర్శ. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో అవసరం అనుకుంటున్నారా, అవసరం లేదని ప్రజలు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బలమైన 2-3 కులాల మధ్యలోనే మొత్తం రాజకీయం ఇదై ఉంది. గతంలో ఒక టైంలో బీఎస్పీ పార్టీని తీసుకొచ్చి దాన్ని చేయాలని అనుకున్నారు. అట్లాగే ప్రజారాజ్యం ప్రయోగంలో కూడా కాపులే కాకుండా కాపులు, బీసీలు, అసలు ఈ రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఉన్న మేధావులందరూ ఆ చిరంజీవి దొడుకుందే వెళ్ళారు. ఒక ఆల్టర్నేటివ్ నిర్మించాలని చెప్పేసి అందరూ ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకు కాలేదంటే మనం ఎంత చెప్పినా సరే ఇప్పుడు కులపరంగానే ఇప్పుడు ఆలోచిస్తున్నారు జనం ఓట్లు వేయటం అనేది. నెక్స్ట్ ఈ కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఈ జేడి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ పనిచేసిన లక్ష్మీనారాయణ కానీ లేదంటే జయప్రకాష్ నారాయణ కానీ ఇప్పుడు కొత్తగా ఏబి వెంకటేశ్వరరావు కానీ ఇప్పుడు వీళ్ళంతా కొంతమంది ఈ మధ్యలో ఈ చీఫ్ సెక్రటరీలుగా రిటైర్ అయిన సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా ఏదో చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళెవరికి కూడా సరైన రాజకీయాలు వాళ్ళు అధికారులుగా మనం రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. వచ్చాక వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఒక ఆల్టర్నేటివ్గా ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకుంటే మనం ప్రజలు కోరుకునేది ఏంది, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం కార్పొరేట్ హాస్పిటల్కి ఎట్లా వెళ్తామో ఆ స్థాయిలో అక్కడ వైద్యం జరగాలని కోరుకుంటాము. అట్లాగే మనం ఇప్పుడు దేవాంశ్ ఏ స్థాయిలో చదువుకుంటున్నాడు, ఎంత మంచి స్కూల్లో చదువుకుంటున్నాడు, మన గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళేవాడు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు చాలా ప్రయోగాలు లోకేష్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయోగాలు ఏమీ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ రావాలి అంటే మనకి ఏంటంటే అందరికీ ఒకటే విద్య, అందరికీ ఒకటే ఆసుపత్రి, ముఖ్యంగా విద్యా వైద్యం 2 ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఎజెండాగా పెట్టుకుని వచ్చే ఒక రాజకీయ కూటమి ఉందా అని అంటే లేదు. ఎవరికాళ్ళే ఇప్పుడు బీసీ లీడర్లు, ఎస్సీ లీడర్లు వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒక పార్టీ తరఫున, అంటే అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఎస్సీ లీడర్లు అగ్రవర్ణ పార్టీల దగ్గర డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కుంటున్నారు. మీరు గమనించే ఉంటారు. నిజానికి వాళ్ళు డిమాండ్ చేసి మా సీట్లు మాయి అని చెప్పేసి తీసుకునే పరిస్థితి కానీ లేదంటే అక్కడ పోయి వాళ్ళకి ఏ హోమ్ మినిస్టర్ ఏదో ఇచ్చినా సరే వాళ్ళ ఎంపవర్ చేసుకుని వచ్చే పరిస్థితి కానీ లేదు. ఇప్పుడు ఇట్లాగే ఇట్లా రెడ్లు రాజ్యంలో మేమంతా కూడా చాలా ఇబ్బంది పడ్డామని చెప్పేసి కమ్మవారు అనుకోవటం వల్లే తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఒక పరిణామం కానీ అట్లాంటి చేంజ్ కానీ రావాలి అంటే ఇప్పుడు జనసేన ద్వారానో ప్రజారాజ్యం ద్వారా వస్తుంది అనుకున్నారు. కానీ అవి చివరికి ఏదో కుల పార్టీ కిందో లేదంటే ఇప్పుడు చంద్రబాబు అండ లేకుండానో లేదంటే బీజేపీ అండ లేకుండా కూటమిగా తప్ప ఇండివిజువల్గా రాలేకపోయింది. ఇప్పుడు తెలుగుదేశం అట్లాగా తెలుగుదేశం వచ్చే ముందు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళందరూ కలిసి తృప్తి ప్రత్యామ్నాయం నిర్మించాలని ప్రయత్నం చేశారు. యాక్చువల్గా తెలుగుదేశం దాంట్లో భాగం కావాల్సింది. వాళ్ళందరికీ సర్దుబాటు కుదరపోవటం వాళ్ళ ఈగోల వలన తెలుగుదేశానికి అవకాశం వచ్చింది. అట్లా ఇప్పుడు కమ్యూనిస్టులు నీరసపడిపోయారు. వేరే ఇప్పుడు ఈ బీసీ పార్టీలని, బీసీ నాయకులని లేదా ఎస్సీ నాయకులని వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, వీళ్ళకి ఎవరికి వెన్నుముక లేదు. అందుకని ఇప్పట్లో మనకి ఒక ఆల్టర్నేటివ్ చూస్తామా అంటే నాకు అది ఏం సాధ్యపడేటట్టు కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. రైట్. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తాజా అడ్వర్టైజ్మెంట్ కూడా సూపర్ 6 సూపర్ హిట్. ఇందులో ఇప్పటికే గ్యాస్ ఇచ్చేసాం, అట్లాగే రైతులకి ఇచ్చేసాము, తర్వాత తల్లికి వందనం ఇచ్చేసాం. ఇకపోతే ఇవ్వాల్సినటువంటి 2, ఒకటి నిరుద్యోగ భృతి వచ్చేటప్పటికి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్తో డెవలప్ చేసేస్తున్నాం. ఇటు ఇంకొకటి వచ్చేటప్పటికి P4 కిందనే ఇస్తున్నాం కాబట్టి ప్రతి మహిళకి 1500, P4 కిందకి పేదరికాన్ని నిర్మూలించేస్తున్నాం కాబట్టి అవి 2 కూడా ఇచ్చేసినట్టే. కాబట్టి ఏడాదిలో ఈ వేగంగా సూపర్ 6 అమలు చేసేసాం.
సూపర్ హిట్ అయిపోయింది, మాట నిలబెట్టుకున్నాం అన్నటువంటి చంద్రబాబు గారు చెప్తున్నమాట. అంటే సూపర్ సిక్స్ వాళ్ళు ఏదైతే చెప్పారో అది అమలు చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కేవలం ఈ సూపర్ సిక్స్ల వలన లేదంటే ఇంకో దాని వలన ప్రభుత్వాలు గెలవాలి అంటే మన జగన్ కూడా గెలవాల్సిందే. ఎందుకంటే ఆయన కూడా తక్కువే ఏమలా మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి పంచిపెట్టాడు మొత్తంగా కూడా. ఈవెన్ రోడ్లు కూడా వేయకుండా అదే విమర్శలు కూడా వచ్చినాయి. అంటే అభివృద్ధి మీద ఎవరు ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు ఈయన వచ్చాక ఏమన్నాడు, నేను సంక్షేమానికి ఖర్చు పెడతాను, అభివృద్ధికి ఖర్చు పెడతాను అన్నాడు. కానీ ఇప్పుడు మనం ఉన్న ఖజానాలో ఉన్న డబ్బులు చూస్తే ఇప్పుడు ఈ సూపర్ సిక్స్లు వీటన్నిటికీ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనం కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే రాజకీయ నాయకులు పూర్వకాలం రాజకీయ నాయకులు వాళ్ళ పట్ల ఉన్న ఒక వాళ్ళకి నిజాయితీ, సేవా తత్పరత అవన్నీ ఇప్పుడు మనం పాతకాలపు మాటలు అనుకున్నప్పుడు కూడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జనం ఓట్లేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత చెప్పినా సరే మొరాలిటీ అవన్నీ ఉండేవి. ఇప్పుడు పొలిటికల్ మొరాలిటీ లేకపోవటం వల్లనే ఇప్పుడు ఏదో ఒకటి ప్రతి ఎలక్షన్కి ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లాడికి ఇప్పుడు మనం ఏదో ఒకటి వాడికి కావాల్సిన చేయలేక మర్పిస్తానికి ఏదో తాయిలం ఇస్తాము, తాయిలం ఇచ్చి మర్పిస్తాము. అవన్నీ ఈ తాయిలాలు అనేదే ఒక రాజకీయాల్లో ఒక బలహీనత ఇప్పుడు అది. అందుకని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అంటే మనం అయితే ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ఆయన మరి ఇప్పుడు పార్టీ నడపాలి, ప్రచారం చేయాలి, నెక్స్ట్ ముందుకు పోవాలి కాబట్టి సూపర్ సిక్స్ హిట్ అయిందని జనాన్ని నమ్మించడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు ఆ జనం నమ్ముతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు రేపు ఎండ్ రిజల్ట్ పరీక్షలు ఇప్పుడు మనం ఎంతో బాగా పుస్తకాలు ముందేసి చదివాం అనుకున్నా సరే ఆ ఫలితాలు వచ్చే టైంకి మనం ఎంత బాగా చదివావు, 7 సార్లు వరే ఏం చదివావు నువ్వు అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా జనం ఎట్లుందంటే రాజకీయ నాయకులు మొత్తంగా కూడా ఎలక్షన్స్లో ఇప్పుడు నియోజకవర్గానికి 40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఆ పార్టీ ఉన్నా ఈ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా సరే ఈవెన్ చిన్న ఇల్లు కట్టుకునే వాడి దగ్గర కూడా ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా రాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏ పార్టీ ఉన్నా సరే అంటే విపరీతంగా దోచేస్తున్నారు. జనం కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు ఇట్లా దోచేస్తున్నారు కదా, ఏంది మనకిచ్చేది ఎంత, వాడు ఏంది ఎవరి కోసం ఇస్తాడు అనే ధోరణిలో ఉన్నారు తప్ప వీళ్ళు ఏదో ఇస్తున్నారు, వీళ్ళకి మనం వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ పట్ల మనం లాయల్గా ఉండాలనే ధోరణి లేదు. ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు గ్రహిస్తున్నాయి, కానీ ఇక దాంట్లోనే ఆ వరవడిలో కొట్టుకుపోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాము చంద్రబాబు గారు ఒకవైపుని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర రాజకీయాలని మార్చేటటువంటి విధంగా మేము ముందుకు వెళ్తున్నాం, ఆల్రెడీ డెవలప్మెంటు సంక్షేమం రెండింటి పట్టాల మీదకి తీసుకెళ్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారన్నది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.